నల్లమల అటవీ ప్రాంతం ఎన్నో ఆధ్యాత్మిక, చారిత్రక, పర్యాటక ప్రాంతాలకు నిలవు. నల్లమల ఒడిలో కృష్ణానది చెంతన ఎన్నో ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలున్నాయి. వెలుగులోకి రాని ఎన్నో ప్రకృతి రమణీయ ప్రదేశాలు ఉన్నాయి. తెలంగాణ ఊటీగా పేరుగాంచిన నల్లమల పర్యాటకులను కనువిందు చేస్తోంది. కనుచూపు మేరలో ఎటు చూసినా పచ్చదనం, అడవి ఆకాశం తాకుతూ ఉన్నట్లుగా అనిపిస్తోంది. పచ్చదనంతో అలరారే నల్లమల కొండలు పర్యాటకులకు ఎంతో ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. ఎన్నో వృక్షజాతులు, మరెన్నో వనమూలికలు నల్లమల అంతటా విస్తరించి ఉన్నాయి. ఎత్తైన కొండలు, లోతైన లోయలు, అడవిలో నివసించే క్రూర మృగాలు, వన్యప్రాణులు, వాటితో సహజీవనం చేసే ఆదిమ చెంచు జాతి నల్లమలకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. నల్లమలను ఆనుకొని పవిత్ర కృష్ణానది పరవళ్లు తొక్కుతూ ప్రవహిస్తోంది. అత్యద్భుతంగా దర్శనమిస్తూ పర్యాటకుల మదిని దోచే ఎత్తైన జలపాతాలు నల్లమల ఒడిలో ఎన్నో ఉన్నాయి. నాగర్ కర్నూలు జిల్లాను ఆనుకొని నల్లమల అటవీ ప్రాంతం వేలాది హెక్టార్ల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. అచ్చంపేట నియోజకవర్గంలోని అమ్రాబాద్, పదరా, బల్మూరు లింగాల ప్రాంతంలో ప్రపంచ స్థాయి ఎన్నో ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు, చారిత్రక ప్రాంతాలు, ఆధ్యాత్మిక క్షేత్రాలు ఉన్నాయి. కొన్ని ఆదరణకు నోచుకోగా ఇంకా చాలా వరకు వెలుగులోకి రాని క్షేత్రాలు ఎన్నో ఉన్నాయి. వాటిలో 25 దాకా అత్యంత విశిష్టమైన ప్రాంతాలు ఉన్నాయి. వాటిలో మొదటిది ఉమామహేశ్వరం. ఇది శ్రీశైల క్షేత్రానికి ఉత్తర ద్వారంగా పిలువబడుతుంది. ఇక్కడి నుంచి మొదలై అక్క మహాదేవి గుహల వరకు విస్తరించి ఉన్న పర్యాటక ప్రాంతాలు, ఆధ్యాత్మిక క్షేత్రాలు, చారిత్రక ప్రదేశాలు ఎంతో ప్రత్యేకతను చాటుకున్నాయి. కాకతీయ పాలనలో ఎంతో వైభవంగా వెలుగొందాయి. ఆ క్షేత్రాలు ఉమామహేశ్వరం, ప్రతాపరుద్రుని కోట, పరహాబాద్ వ్యూ పాయింట్, మల్లెల తీర్థం, రాయలగండి, పెద్దేరు, గున్నపెంట, బీకే తిరుమలాపూర్ పెద్దమ్మ ఆలయం, మద్దిమడుగు శివాలయం, మార్కండేయ ఆలయం, మద్దిమడుగు, ఆక్టోపస్ వ్యూ పాయింట్, గీసుగండి, వజ్రాల మడుగు, భైరవకోన, పెద్దవాగు, లొద్దిమల్లయ్య, సలేశ్వరం, బౌరాపూర్ చెరువు, అంతర్గంగా, నరసింహలవాగు, దత్తాత్రేయ పాదుకులు, కదలివనం, అక్క మహాదేవి గుహలు ఉన్నాయి. టూరిజం స్పాట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయని చెప్పి 2 సార్లు అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది. అవి 22 ప్లేసులు ఉన్నాయి ముఖ్యమైనవి. అవి కాకుండా మామూలుగా ఉన్నాయి కూడా చాలా ఉన్నాయి. సరే, ఈ 22 ప్లేసులను టూరిజం స్పాట్గా డెవలప్ చేయాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారికి 100 కోట్లు రిలీజ్ చేస్తే కొన్నిట్లో కొన్నన్న ఫీజు మేనర్లో తయారు చేసుకుంటే ఈ నల్లమలను మనం పర్యాటక కేంద్రంగా బాగా టూరిజం హబ్గా బాగా డెవలప్ చేస్తే మన ప్రాంతంలో ఉన్నటువంటి వెనుకబడ్డటువంటి చెంచూస్ కానీ, లంబాడ, ఎరకల, ఎస్సీ, బీసీ అండ్ ఓసీ, ఈబీసీ వీళ్ళందరూ కూడా ఉపాధి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. పాలనలో ఈ క్షేత్రాలు ఆదరణకు నోచుకోలేదు. పర్యాటకంగా అభివృద్ధి చెందవలసిన ఈ ప్రాంతాలు నిర్లక్ష్యానికి గురయ్యాయి. ప్రపంచ స్థాయి పర్యాటకులను ఆకర్షించేంత నేపథ్యం కలిగినప్పటికీ నిరాదరణకు లోనయ్యాయి. తెలంగాణ ప్రభుత్వం నల్లమలలోని క్షేత్రాలను టూరిజం హబ్గా తీర్చిదిద్దితే స్థానికులకు ఉపాధి అవకాశాలతో పాటు దేశం నలుమూలల నుంచే కాక ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులు నల్లమల అందాలను ఆస్వాదించే అవకాశం ఉంది.